వెల్కమ్ టు ఐ డ్రీమ్. భావ వ్యక్తీకరణ ముసుగులో ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ముఖ్యంగా ఆడవాళ్ళని దూషించడం క్రిమినల్ కేసు అవుతుందా, లేదు సివిల్ కేసు అవుతుందా? ఇందులో పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు స్కాట్లాండ్ నుంచి ఉన్నారు. ఆయన అడిగి ఇటీవల జరుగుతున్న తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న పరిణామాలపై ఆయన ఒపీనియన్ తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, భావ వ్యక్తీకరణ విషయంపై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు, ఇటీవల జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. దానిపై మీరు ఆ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇది ఫస్ట్ ఎక్కడైనా జరిగినప్పుడు కాగజబుల్, నాన్ కాగజబుల్ కింద డివైడ్ చేస్తారు. పోలీస్ వెళ్తే కోర్టుకి వెళ్ళిన తర్వాత, కోర్టు ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసు నడుస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కొత్త సెక్షన్ తీసుకురావడం, సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని కొంతమంది పార్టీ వాళ్ళు మేము భావ వ్యక్తీకరణ చేస్తే ప్రశ్నిస్తే తప్ప అంటూ వాళ్ళు ఎదురు తిరగడం. కానీ పోలీసులు మాత్రం ఒక వ్యక్తికి కించపరుస్తున్నావు కాబట్టి నీ మీద ఖచ్చితంగా సెక్షన్ పెడతామంటూ 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్టులు చేసే సంఘటనలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇటీవల తెలంగాణలో ఒక ప్రముఖ వ్యక్తుల మధ్య జరిగిన అంశం. ఈ అంశంలో తీసుకుంటే కొండా సురేఖ గారు మంత్రి నాగార్జున గారికి ఉద్దేశిస్తూ డైరెక్ట్ గానే ట్విట్టర్ లో కొన్ని కామెంట్లు పెట్టారు. దానిపై నాగార్జున గారి కుటుంబం అంతా కూడా ఆమె పరువు నష్టం వేశారు. మీరు గత ఇంట్లో చెప్తున్నట్లుగా భావ వ్యక్తీకరణ దీంట్లో ఒకరికి తిట్టుకుంటే లేదు, సెలబ్రిటీస్ ముఖ్యంగా పేరు పెట్టి తిట్టినా దానికి నేరం కాదు అని మీరు చెప్పారు. ఇప్పుడు కొండా సురేఖ గారు నాగార్జున గారు తిట్టారు కాబట్టి నాగార్జున ఆల్రెడీ నాంపల్లి కోర్టు డిఫర్మేషన్ సూట్ వేశారు. ఈ కేసులో నాగార్జున గారు చేసింది కరెక్ట్ అంటారా? కొండా సురేఖ గారు ఇద్దరు కూడా సెలబ్రిటీస్ కాబట్టి ఆ విధంగా తిట్టినందుకు కోర్టు ఏమైనా దీన్ని పక్కదో పెడతారా, లేదు ప్రయారిటీ ఇస్తారా, లేదా లేదు నాగార్జున గారు ఈ కేసులో గెలిచే అవకాశం ఉందంట? ఇది మొదలు పెట్టే ముందు అంటే మీ క్వశ్చన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, 41 నోటీసు, అరెస్టు లేదా పోలీస్ కి పవర్ ఉందా లేదా అనేది. రైట్. ఓకే, ముందు కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే ఏం లేదండి. లీగల్ డెఫినేషన్ అవన్నీ పక్కన పెట్టండి. సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలిగే పవర్ పోలీస్ కి పవర్ ఉన్నది కాగ్నిజబుల్ అఫెన్స్. వారెంట్ తో అరెస్ట్ చేసేది నాన్ కాగ్నిజబుల్. సో ఈ దాంట్లో నేరాల తీవ్రత దాని కాదండి. ఇమీడియట్ అరెస్ట్ అవసరం. నేను చెరువులో విషయం కలుపుతుంటా, నన్ను ఎమ్మటే పోలీసు పట్టుకోవాలి, నన్ను ఎమ్మటే కస్టడీలో తీసుకోవాలి. అంతే తప్పిస్తే మేజిస్ట్రేట్ నెత్తికి వారెంట్ తీసుకొచ్చి అంత టైం ఉండదు. సో ఏ నేరాలనే జనరల్ క్లాసిఫికేషన్ ఏంటంటే 2 సంవత్సరాలు ఆ పైన పడే శిక్ష ఉండే వాటిని కాగ్నైజబుల్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తారు. బట్ దాని మూల రీజన్ ఏంటిదంటే ఇమీడియట్ అరెస్ట్ అవసరం ఉండేది. అదే నేను చెప్పాను, మనకి టాలీవుడ్ సినిమానే మనకి లా, కోర్ట్ సిస్టమ్, జ్యుడిషియరీ, లీగల్ ప్రాసెస్ అంతా. ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా ఈయన అంటాడు, ఆయన అడుగుకుంటుంటాడు, లాయర్ వస్తాడు. మీరు గమనిస్తారు లేదో, పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ సంతకం పెడతాడు, తెట్టి ఇసిరేస్తాడు తీసుకోండి అని, లాయర్ని వేసుకొని వచ్చి. నాన్ బెయిలబుల్ అఫెన్స్ లకి పోలీస్ స్టేషన్లలో బెయిల్ ఉన్నది, మేజిస్ట్రేట్ ముందే బెయిల్. కాబట్టి కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ డిఫరెన్స్ ఏంటంటే వారెంట్ లేకుండా ఇమీడియట్ అరెస్ట్ అవసరమైన వాటికి కాగ్నైజబుల్ అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని తిట్టి చేశాను అనుకోండి, దాంట్లో ఇమీడియట్ అరెస్ట్ అవసరమా లేదా మీరే విశ్లేషించుకోండి. లేదు కాబట్టి నాన్ కాగ్నిజబుల్. ఒకవేళ అది నేరం ఒకటే. రెండోది, నేను మిమ్మల్ని తిట్టడము, కించపరచడము, మీ వ్యక్తిత్వ హననం చేయటము, అర్థమైందండి, మీ కుటుంబాన్ని, మీ కుటుంబం గుడ్డలిప్పి దూషించి పరువు తీసి మీ అందరు పరిగెత్తుకుంటూ ఆత్మహత్య చేసుకుని చేయడం అనేది పోలీస్ వారికి సంబంధం లేదండి. నా దూషణలు అవన్నీ ఏ రేంజ్కి పోయాయి అంటే, నేను మిమ్మల్ని డిఫేమ్ చేయటము, మీకు ఆత్మహత్య తప్పితే శరణం లేదు, మీరు ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, అబెట్మెంట్ టు సూసైడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వర్తించి అరెస్ట్ అవుతారు. 306 కానీ దానికి కూడా జూరిస్ప్రూడెన్స్ ఏంటంటే, అన్న ప్రతి మాటకి అవతలోడు సెన్సిటివ్ గా పోయి ఆత్మహత్య చేసుకుంటే అబెట్మెంట్ టు సూసైడ్ కాదు. అంటే ప్రాక్సిమిటీ ఎంత ఉంది, నేను అన్న తిట్లకి ఆత్మహత్యకి అంత ఉందా లేదా అని. ఇప్పుడు అత్తగారు కోడల్ని అంటారండి, వెదవముండా వచ్చిన తర్వాత నుంచి మాకు వాళ్ళే, అదేదో అప్పుడు ఆవేశంలో ఏదో జరిగి అంటారు, దానికి ఈవిడ ఆత్మహత్య చేసుకుంటే దానికి లింక్ ఉండదండి. ఆ యొక్క హెరాస్మెంట్, ఆ యొక్క ఎట్లుండాలంటే అవతల వ్యక్తికి ఆత్మహత్య తప్పిస్తే అవుట్లెట్ లేదు. ఓకే, ఇది జనరల్ ఇది. కాబట్టి ఈ ఇట్లలో పోలీస్ కి పాత్ర లేదు. పోలీస్ కి పాత్ర ఎప్పుడు వస్తుందంటే సెక్షన్ 67 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. మళ్ళీ అంటే నేను విదేశాల్లో ఉన్నాను కాబట్టి నా ఎదురుగుండా చట్టాల పుస్తకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో
ఎవరైనా మహిళకి ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కన్సెంట్ అంటారన్నమాట. ఎక్స్ప్లిసిట్ అనేది చాలా కీవర్డ్, ఇంప్లైడ్ కాదు. ఈ అమ్మాయిని తగులితే, ఈ అమ్మాయిని తలుచుకుంటే అంటే క్రైమ్ కాదు, అది డిఫెమేషన్ కే పోతుంది. ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్, అమ్మాయి న్యూడ్ ఫోటోలు ఆర్ మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు. సో ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్ ఉంటేనే పోలీస్ నేరం. ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష ఏదో వచ్చింది కొత్త చట్టంలో కూడా కరస్పాండింగ్ చట్టం ఉంటది, దాంట్లో కూడా ఇదే ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్ ఉంటేనే, ఒక మహిళని ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్ ద్వారా కించపరుస్తేనే పోలీసు ఇంటర్ఫీర్ అయ్యే నేరం అవుతుంది. ఆ పైన ఏదైనా సరే మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు కోర్టులో కంప్లైంట్ ఇవ్వటం క్రిమినల్ డిఫెమేషన్, డ్యామేజెస్ సివిల్ వేసుకోవటం సివిల్ డిఫెమేషన్. ఈ రెండు కాక నిన్న మీరు అడిగారు ఊరికే వాడు చేస్తుంటే ఆపడం ఎట్లా అంటే సివిల్ ఇంజంక్షన్. ఇవి రెమెడీస్. సో ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ కంటెంట్ లేనిది పోలీస్ కి రాదు. ఇప్పుడు నాకు తెలిసి మన ఏమంటారు విడుదల రజనీ గారి పైన, వైఎస్ భారతి గారి పైన చాలా హేయంగా తిరిగాయి. సేమ్ కరస్పాండింగ్ వంగలపూడి అనిత గారు అనుకుంటా, ఆవిడ పైన, నారా బ్రాహ్మణి గారి పైన, వారి పైన కూడా చాలా హేయంగా తిరిగాయి. అంటే వాటిని సమర్థించేవి కాదు, అయితే వాటికి రెమెడీ వచ్చి క్రిమినల్ సివిల్ రెండు ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పి పోలీసు వారు కూడా మళ్ళీ కేసు కట్టి కోర్టే కదండి. అవును, దాని బదులు మీరు డైరెక్ట్, అదెందుకంటే కూడా ఎవరైతే డిఫేమ్ అయ్యారో దే ఆర్ ద విక్టిమ్స్, వారు డైరెక్ట్ గా ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని దూషించారని చెప్పి జిల్లాకి 100 కేసులు పెడుతున్నారు వారి నాయకులు. మా నాయకుడిని దూషించారని అవి నిలబడవు. విక్టిమ్ మీరు కాబట్టి మీరు కంప్లైంట్, చంద్రబాబు నాయుడు గారు జిల్లా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వదలుచుకుంటే. అంతే తప్పిస్తే మా నాయకుడిని దూషించారు, ఆయన మనోభావం దెబ్బతిందని నేను కంప్లైంట్ ఇవ్వలేను. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ రోజు ప్రకాశం జిల్లాలో రాజీవ్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. వ్యూహం సినిమాలో ఆర్జీవి మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో. అందులో ఏమని ఇచ్చారంటే వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని మార్పింగ్ చేసి ఆయన్ని కించపరిచే విధంగా స్టోరీ అల్లాడు కాబట్టి, అదే చెప్పేది, కించపడింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రకాశం జిల్లాలో మరి సంతనూతలపాడు, మధ్యపాడు, రేపు మందపాడు, దొండపాడు, బెండపాడుకి చంద్రబాబు నాయుడు గారు పోయి కంప్లైంట్ ఇవ్వాలి. వీళ్ళెవరు కాదు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను ఇవ్వలేను. కంప్లైంట్ చేసే రైట్ విక్టిమ్ కుంటారు. సార్ మరి కంప్లైంట్ నిలబడుతుంది అంటారా? ఇవేవి ఇదంతా నేను చెప్పాను కదండి. మనకి మీడియాలో అల్లరి, కౌంటర్ సోషల్ మీడియా బ్యాచ్ ఉంటది. అంటే ఈ వర్గానికి వ్యతిరేకం, వారు కాసేపు ఆనందించడానికి. మీరు నిన్న మొన్న ఫేస్బుక్ అది చూస్తే వారిపైన వైఎస్ఆర్ సోషల్ మీడియా పెట్టిన కేసుల లిస్టు పెట్టి అదిగో భయపడ్డారు, అదిగో దెబ్బకు దెబ్బ అని, అంటే సొంగ గార్చుకోవడానికి ఉపయోగపడే. ఇది లాంగ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అండి. వాగి చేశారు. ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. అవును, అంటే ఇప్పుడు నేను అనేది మనం అంటే సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అంటారు కాబట్టి, మీరు పెళ్లి చేసుకుని ఒక మంచి స్త్రీని ఆవిడతో సంసారం చేస్తూ సంసారంతో భాగంగా మంచి సెక్షువల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేయడం ఒక మార్గం అయితే, వేసల దగ్గరికి వెళ్ళడం టెంపరీ రిలీఫ్. ఇది కూడా చేయకపోతే హస్తలాగం ఏదో అంటారు, తలుచుకొని ఇది కూడా పోతే శునకానందం అని ఇంకోటి ఉంటది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండదు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఆ శునకానందం కిందికి వస్తుంది తప్పిస్తే, మీరు తెలిసేలేదో ఇన్స్పెక్టర్ గారికి ఈయన కంప్లైంట్ పత్రం ఇస్తూ ఫోటో దిగుతారు, ఫోటో దాన్ని మీడియా క్యారీ ఓవర్ చేయటం. సార్ ఈ విషయం తెలిసిండు కూడా పోలీసులు ఎందుకని కేసు రిజిస్టర్ చేస్తారు? మధ్యపాడు పోలీసులు ఎగ్జాంపుల్ ఆర్జీవి గారికి మీరు అన్నట్లు విక్టిమ్ చంద్రబాబు నాయుడు గారు, డౌటే లేదు. వచ్చింది తీసుకోవడం, వారు కూడా ఒకటి పొలిటికల్ ప్రెజర్స్ లేదా పొలిటికల్ అవసరాలు, ఆయన పోస్టింగ్లు ఉండాలి చేయాలి. రెండోది ఈయన మీడియా అంతా తీసుకుని వచ్చి పెట్టాడు కాబట్టి ఈడు ఆయన కంప్లైంట్ ని స్వీకరిస్తున్న ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు మరి అది తీసుకుని ఎఫ్ఐఆర్ చేశారా, కట్టారా, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం జరిగింది అనేది మళ్ళీ మరుసటి రోజు ఉండదు. అంటే ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరైనా విక్టిమ్ ఉంటే విక్టిమ్ ఇవ్వాలి తప్ప. డిఫేమేషన్ లో మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది రైట్ ఓన్లీ విక్టిమ్. ఓకే, నేనేదో చెంచాను వచ్చి నేను పెడతానంటే కుదరదు. ఇప్పుడు అంతేందుకండి, నాకు ఆనందం కావాలంటే ఇప్పుడు మాకు ఇక్కడ నేను స్కాట్లాండ్ లో
లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పత్రం ఇచ్చిన పత్రంలో తీసుకోవాల్సింది పోలీస్ బాధ్యత అండి, అవును. ప్రభుత్వాధికారి తీసుకుంటూ ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడుని కించపరిచినందుకు స్కాట్లాండ్ లో కంప్లైంట్ చేసిన రాజీవ్ రెడ్డి గారు. అలాగే నెక్స్ట్ డే మన వారికి సంబంధించిన మీడియాలో అదిగో స్కాట్లాండ్ యార్డు పరిగెత్తుకుంటూ వస్తుంది, ఇక వైఎస్ఆర్సీపీ తప్పించుకునేదే లేదు, దీనికి జగన్ కోడ్ లింక్ ఉంది, భారతీయ కోడ్ లింక్ ఉంది, ఈ స్కాట్లాండ్ యార్డ్ వస్తుంది. నేను చెప్పాను కదండి, అమరావతి పైన ఎవరో వెళ్ళి అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిపైన ఒక మెయిన్ మీడియా ఛానల్లోనే అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది, ఇక తప్పించుకునేది లేదు అని వాళ్ళు రిసీవ్ చేసుకున్న దానికి అక్నాలజ్మెంట్ ఇస్తారు. అవును, అక్నాలజ్మెంట్ వేసి అది వేసి అంటుంది మనం. ఎందుకంటే స్కాట్లాండ్ యార్డ్ అనేది ప్రపంచంలోనే విశిష్ట చెందిన పోలీసు కాబట్టి ఇక తప్పించుకునేది లేదు. నేను ఇప్పుడు వెళ్ళి సరే ఆ విషయం కాస్త పక్కన పెడితే మన డిఫర్మేషన్ దీంట్లో తెలంగాణలో ఇటీవల జరిగిన నాగార్జున వర్సెస్ కొండా సురేఖ గారు, కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబాన్ని దూషించడం అనేది మీరు చూస్తుంటారు. దాని మీద నాగార్జున గారు రెస్పాండ్ అయ్యారు. మొత్తం అక్కినేని కుటుంబం అంతా నాంపల్లి కోర్టుకు వెళ్ళి డిఫర్మేషన్ వేశారు. ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ సురేఖ గారు నోటీసులు అందుకున్నారు, కానీ క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పింది సమంత వరకే చెప్పారు. ఇప్పుడు కేసులో నాగార్జున గారికి వైపు వస్తుందంటారా, సురేఖ వైపు ఉంటారా? ఈ ప్రశ్న వేసే ముందు ఒకటి, ఇప్పుడు మన వీడియో కూడా బాగా విరిగా తిరగాలంటే కొండా సురేఖ గారు ఏమన్నారో మీరు నాకు బాగా క్లియర్ గా చెప్తే ముందు దానిపైన విశ్లేషిద్దాం. సమంతకి చైతన్యకి విడాకులు ఎందుకు జరిగింది, కేటీఆర్ తోటి ఏమన్నా అక్రమం ఉందా అని మనం అలా మొదలు పెట్టి చేస్తే ఈ మన ఇంటర్వ్యూ అనేది ఖండంతరాలు దాటి గ్రహాంతరాలు దాటుతుంది. ఆవిడ అన్న మాటలు నేను అని ఉంటే నేను గాని ఒకవేళ అంటే నా మీద కూడా కేసు అవుద్ది కదా. మీకు రాదండి, మీరు మీడియా గాని నేను గాని ఐఎమ్ రిపోర్టింగ్ జరిగింది. ఆ జరిగిన దానిపైన మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని కించపరచకుండా. అర్థమైందండి? అలాగ వచ్చింది, దానిపైన మీరేమంటారని మీరు అడగొచ్చు. అలా జరిగే ఉంటది, ఎందుకంటే వారు సినిమా కుటుంబాలు కాబట్టి కాస్త మన, కానీ నేను దానిపైన ఒపీనియన్ వ్యక్తపరచవచ్చు, అది డిఫేమేషన్ కిందకి రాదు. రైట్. కానీ అలాంటి ఇంటర్వ్యూ పెట్టుకుంటే మన ఇంటర్వ్యూ సక్సెస్ కాదు. కానీ అలా ఆవిడన్న మాటలు మనం నేను అనలేను, మీరు కూడా లేదు. మీడియా ఫేర్, ఇది డిఫర్మేషన్ కిందకి రాదు. మీరు డిఫర్మేషన్ కోసం కాదు, కానీ పక్కన పెడితే డిఫర్మేషన్ వేస్తారా వేయరా వస్తారా పక్కన పెడదాం. కానీ ఆ మాటలు మనం అనకూడదు. ఆవిడ అన్న మాటలు మీరు విన్నారు కాబట్టి నాగార్జున గారు స్పందించారు. స్పందించారు. ఓకే, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది మీరు ఏ ఇంటెన్షన్ అన్నారు కూడా అర్థమైంది నాకు. కానీ ఈ కేసులో నాగార్జున గారు సక్సెస్ అవుతారా? ఇవన్నీ మొదలు పెట్టే ముందు నా ఇంటర్వ్యూ విషయంలో మళ్ళీ కూడా చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, నేను నిన్న చెప్పాను, భావ వ్యక్తీకరణ ఐడియాస్ రావాలి, కంప్లీట్ కావాలి. అయితే దానికి మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఫేర్ క్రిటిసిజం అంటారు అనమాట. డిఫెమేషన్ కి ఎక్సెప్షన్ వచ్చి ఫేర్ క్రిటిసిజం అంటే నా క్రిటిసిజం ఫేర్గా ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద ఉండాలి, గుడ్ ఫెయిత్ లో ఉండాలి, బ్యాడ్ ఇంటెన్షన్ తోటి చేయకూడదు. నేను పుస్తకం రాశాను, నా ఇంటర్వ్యూ చేశానుకో, ఈ ఇంటర్వ్యూ చెత్తగా ఉందనొచ్చు, అంతేగాని ఈడు చెత్తగా అనకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫేర్ క్రిటిసిజం. ఇంటర్వ్యూ చెత్తగా ఎందుకు ఉంది అంటే, ఇతను చెప్పిన ఆ సెక్షన్ తప్పు, ఈ సెక్షన్ అలా ఉండదు, ఇతనికి సబ్జెక్టే లేదు, ఈడొక ఏమంటారు మొద్దు, ఈడికి లా తెలియదు. అలా కాకుండా ఎందుకు తెలియదు అంటే, పలానా సెక్షన్ తప్పు చెప్పాడు, పలానా చెప్పాడు, అదా చెప్తాడు. నాది చూసే వాళ్ళు కూడా నాకు ఆపాదించడం, రెడ్డి కాబట్టి ఇలా చెప్పాడు, వీడు తెలంగాణ వాడు కాబట్టి ఇలా చెప్పాడు, వీడు ఇదే ఈ సోది వేసుకుంటా పోతే చూసే ప్రేక్షకులు కూడా జ్ఞానం విజ్ఞానం వాళ్ళకి ఆగిపోతుంది అక్కడికి. దానికంటే నేను చెప్పింది నిజమా కాదా అని వాళ్ళ రేపు గూగుల్ ఉంది, గూగుల్లో చూసి చేస్తే నేను చెప్పింది తప్పైనా అతని జ్ఞానం పెరిగింది, అతని విజ్ఞానం పెరిగింది. అవును, క్రాస్ చెక్ అది చేయకుండా ఐ డ్రీమ్ వైఎస్ఆర్సీపీ పక్షపాతి, రాజిరెడ్డి రేవంత్ రెడ్డి పక్షపాతి, అది తెలంగాణవాది, ఆ చెప్పిన దానికి ఉందా లేదా అని అతనికి ఒకసారి పరీక్షించుకుంటే అతని జ్ఞానం కూడా పెరుగుతుంది. అవును సార్, ఇప్పుడు చెప్పండి నాకు, నాగార్జున వర్సెస్ కొండా సురేఖ. కొండా సురేఖ నాగార్జున గారు సక్సెస్ అవుతారు. ఎలా చెప్పాను కదా, సెలబ్రిటీస్ కి హయ్యర్ థ్రెషోల్డ్ ఉండేది, ఈజ్ క్రిటిసిజం కి హయ్యర్ థ్రెషోల్డ్ ఇస్తారు తప్పిస్తే నీ నోటుకు వచ్చిన తిట్టిన దానికి ప్రొటెక్షన్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆర్ జగన్ గారు వారి పాలసీలు కానీ, వారి అడ్మినిస్ట్రేషన్ కానీ, వారి లేకపోతే వారి లంచగొండు, ఇవన్నీ ఫేరే, ఎక్సెప్షన్, డిఫెమేషన్ కిందికి రాదు. నేను చెప్పాను, కానీ బ్రాహ్మణి గారికి ఇంకొకరితోటో రంకు కలిపి, భారతి గారికి రంకు కలిపి చేసే వరకు అది ఎక్సెప్షన్ కాదు, శిక్ష ఖచ్చితంగా పడే తీరాలి. ఆవిడ దాన్ని జస్టిఫై చేసుకోవాలి, అంటే రిపోర్ట్ చేయడం, పలానా దగ్గర వచ్చింది కాబట్టి నేను దాన్ని రిపోర్ట్ చేశాను అంటే
అది రిపోర్ట్ చేసినట్లు లేదు కొండా సూర్య గారు చూస్తే ఆమె కన్ఫర్మ్ చేసేసింది అది జరిగింది ఏంటి. అవును. తర్వాత ఆయన మన రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో అనగా విన్నాను నేను, ఆయన రైటు సమంతాన్ని కించపరచలే, నాగార్జున కించపరిచింది. ఆయన కూడా అదే అంటారు, నాకు సమంతకు సారీ చెప్పడం కాదు, నాగార్జున సారీ చెప్పాలి మీరని. ఇప్పుడు జరిగింది ఏంటంటే కొండా సురేఖ గారు ట్విట్టర్ లోనూ దేని ద్వారాను సమంతకు సారీ చెప్పారు, సమంతకు కాదు చెప్పాలి నాగార్జున. అక్కడ అదే అయితే ఆర్జీవ్ గారు ఏమంటారంటే, విక్టిమ్ నాగార్జున గారు కాబట్టి నువ్వు ఆయనకి చెప్పకుండా స్వరాకి చెప్పడం ఎంతో కరెక్ట్ అని ఆయన అంటున్నారు. హీఈస్ రైట్. ఈ డిఫేమ్ అయింది నాగార్జున, సమంత అది వాల్యూ పెంచింది కూడా ఆవిడన్న మాటలు నాకు అర్థమైనంత వరకు. సో సమంత గారు అయితే అపాలజీ సమంతకి చెప్పింది ఓకే కాబట్టి ఆవిడ ప్రాసిక్యూషన్ కంపల్సరీ, జైలుకి వెళ్ళాలి, 100 కోట్లకు దీనికి వేసాడు, 100 కాకపోతే 50, 60 కోర్టు వారే డిసైడ్ చేస్తారు, కట్టి తీరవలసిందే. దీనికి ఓన్లీ ఎస్కేప్ ఆవిడకి ఏంటిదంటే చెప్పాను కదా, ఫేర్ క్రిటిసిజం పలానా దగ్గర వచ్చింది, అది పబ్లిక్ నాలెడ్జ్ లో ఉంది, అంతే తప్పిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నేను సీక్రెట్ గా చదివి చెప్పానంటే కుదరదు. సార్ ఇప్పుడు ఈ కేసులో మీరు అన్నట్లుగా నాగార్జున గారి వైపే న్యాయం ఉంటుంది కాబట్టి, పెద్ద అమౌంట్, ఈవిడ కూడా ఒక మినిస్టర్, ఇప్పుడు ఈ కేసులో ఆవిడకి రెమెడీ ఏమవుతుంది ఉంటుంది? ఆవిడ నాగార్జునకి ఆర్ వాట్ ఎవర్ ఎవరినైతే డిఫేమ్ చేసిందో వారికి అన్కండిషనల్ అపాలజీ ఇవ్వటం. అపాలజీ కూడా ఏ లెవెల్లో ఉండాలంటే, ఈ డిఫేమేషన్ అవమానం ఎంత రేంజ్ లో జరిగిందో అంత రేంజ్ లో అపాలజీ ఉండాలి, అంటే విరివిగా మీడియాలో పబ్లిక్ అందరు కనిపెట్టట్టు ఉండాలి. అయితే ఒట్టి అపాలజీ ఇస్తే అంటే మన దగ్గర మళ్ళీ రాజకీయ నాయకులు నేను చెప్తాను అసెంబ్లీలో, అధ్యక్ష నేను మాట్లాడిన తప్పైతే అంటే దానికి కండిషనల్ తప్పైతే అని కాదు, నేను మాట్లాడిన తప్పు, నేను తప్పు సారీ క్షమాపణ అడుగుతున్నాను. అర్థమైందా అండి? మనం సారీ చెప్పడంలో కూడా ఎన్నో టెక్నిక్లు ఉంటాయి, అలాంటి టెక్నిక్లు కుదరవు. ఇది శుద్ధ తప్పు, పచ్చి తప్పు నమ్ముకునేలా ఎక్కడ అసలు ఏదైనా సరే పశ్చాత్తాపం అనేది కంప్లీట్ గా వ్యక్తపరచాలి, కండిషన్ తోటో లేకపోతే బొంకరగా టింకరగా కుదరదు. అలాగే వేసిన తర్వాత కూడా కోర్టు యొక్క డిస్క్రిషన్, అంటే ఈ మధ్యన అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక కేసు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనుకుంటే, మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ ఎవరైనా మేధావులు ఉంటే, ఒక ప్రొఫెసర్ ఆ డీన్ పైన సెక్షువల్ ప్రిడేటర్ అని డిఫేమ్ చేశారు. అవును, అది సెంట్రల్ యూనివర్సిటీ కాదు అని కూడా మన తర్వాత వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వేరే కేసు చేస్తే సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత ఏంటంటే, అతను అపాలజీ చెప్పి బాగా పబ్లిష్ చేసినందుకు ఆ కేసులు కొట్టేశారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ధ్రువరాటిది ఏదో రీట్వీట్ చేసి ఏదో జరిగిందని చెప్పి ఎవరో డిఫేమేషన్ కేసు వేస్తే అపాలజీకి వదిలినాయి. అయితే అపాలజీ చెప్పేటప్పుడు కోర్టు డిస్క్రిషన్ అన్నమాట, ఈ అపాలజీని యాక్సెప్ట్ చేయాలా, శిక్ష చేయాలా. దాంట్లో నేను చెప్పింది అదే, వారు డిఫేమ్ చేసిన ఇంపాక్ట్ ఎంత ఎఫెక్ట్, ఈ అపాలజీ ఎఫెక్ట్ ఏంటని ఈ రెండు చూస్తారు వారి డిస్క్రిషన్ ఎక్సైజ్ అయిన తర్వాత. ఈ అపాలజీ వల్ల దీని వల్ల పూర్తిగా కేసు కొట్టేయాలా లేదా శిక్ష తగ్గించాలా. ఓకే, సో ఈ పూర్తి కొట్టేయాలని కూడా లేదు, శిక్ష తగ్గించవచ్చు. 100 కోట్ల ₹1,00,000, 2 ఏళ్ల జైలు శిక్ష బదులు 4 రోజుల జైలు శిక్ష. సో డిపెండింగ్ ఆన్ ఈవిడ చేసిన డిఫేమేటరీ స్టేట్మెంట్, ఈవిడ ఇచ్చిన అపాలజీని బట్టి ఉంటుంది. కానీ ఇచ్చి తీరాల్సిందే. సరే, సురేఖ గారు అపాలజీ చెప్పారనుకోండి, మీరు అన్నట్లుగానే సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ ఎటువంటి కండిషన్ లేకుండా చెప్పిన తర్వాత కూడా నిజమైన పశ్చాత్తాపం చెప్పిన తర్వాత కూడా నాగార్జున గారు లేదు, శిక్ష పడాల్సిందే అని గట్టిగా కూర్చున్నారు. అదేనండి, ఒకవేళ ఆవిడ నిజమైన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే నాగార్జున గారి ఏమంటారు దాన్ని, అతని విజ్ఞత, అతని గొప్పతనానికి ఉంటది, విత్డ్రా చేసుకుంటారా లేదా. లేదు నేను చేస్తాను వెళ్తాను అన్నప్పుడు ఇక శిక్ష పడతదా లేదా అనేది కోర్టు యొక్క డిస్క్రిషన్. ఆ డిస్క్రిషన్ ని కోర్టు ఎలా ఎక్సర్సైజ్ చేస్తుంది అంటే, తరాజులో వేస్తుంది జరిగిన డిఫేమేషన్ ఎంత, చెప్పిన అపాలజీ వల్ల రెమెడీ ఎంత అయింది, లేదా ఒక్కోసారి ఏంటంటే దాటేసిన తర్వాత వెనక్కి ఎంత తీసుకున్నా రాదు. సపోజ్ మీరు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళారండి, నేను నిన్ను బద్నాం చేశాను, ఇతనికి దొంగ బుద్ధి ఉంది, మోసగాడు, దానిపైన మీ ఉద్యోగం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఎంత పశ్చాత్తాపడ్డా మీరు సిచ్యువేషన్ నార్మల్ కాదు. సో ఇట్లాంటి ఫ్యాక్టర్లు చూసుకొని కోర్టు వారి విచక్షణ డిస్క్రిషన్ ఎక్సర్సైజ్ చేస్తూ పూర్తిగా కొట్టేయచ్చు కేసుని అపాలజీని బేస్ చేసుకొని, లేదా శిక్ష తగ్గించవచ్చు, లేదా డ్యామేజెస్ తగ్గించవచ్చు, పూర్తిగానే వేయొచ్చు. అది ఆ రోజున తరాజులు రెండు చూస్తారు అనమాట, జరిగిన డిఫేమేషన్, ఈ అపాలజీ వల్ల జరిగిన రెమెడీ.
ఒకవేళ సురేఖ గారు నిలబడతారు అనుకోండి, ఖచ్చితంగా నేను చేసిన లైన్ మీద నిలబడతానంటే అప్పుడు అంటే నేను అనేది ఆవిడ అదే. ఆవిడ చేసిన స్టేట్మెంట్ ఏ ఎక్సెప్షన్ కిందికి రాదు. ఆవిడ శిక్ష రాదు, పడాల్సిందే. కరెక్టే సార్. కానీ ఉమ్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను మాట్లాడాను అంటూ ఆవిడేనో ప్రూఫ్స్ తీసుకొచ్చి ఆవిడ ఒక డిఫెన్స్ లో తీసుకొచ్చారు. నేను అనేది వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. నాకు అర్ధరాత్రి ఒక వ్యక్తి కల్లోకి వచ్చి వచ్చారు. చెప్పారంటే కుదరదు, అవన్నీ కుదరవు. అది అథెంటిక్ అంటే ఇన్ఫర్మేషన్ సోర్స్, దాని అథెంటిసిటీ ఉండాలి. తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని రిపోర్ట్ చేయడం వేరు, నేను చెప్పింది అదే, వారి క్యారెక్టర్ పైన మీ ఒపీనియన్ చెప్పడం వేరు. రైట్. మొత్తం మీద తీసుకుంటే నాగార్జున వెర్సెస్ కొండా సురేఖ కేసులో ఖచ్చితంగా సురేఖ గారు పశ్చాత్తాపం పడుతూ క్షమాపణ చెప్తే నాగార్జున గారు అతని విచక్షణ మీద ఉంటుంది, లేన కోర్టు యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటదంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇకపైన సరే ఎవరైనా సరే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు చూసుకొని మాట్లాడండి, లేదా మీరు కూడా ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎంత ఉందంటూ రాజీవ్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఇది కొండా సురేఖ వెర్సెస్ నాగార్జున గారి విషయంలో రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.